తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా రేపు నల్లగొండలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. అటు కేసీఆర్ సభకు కాంగ్రెస్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదంటూ ఒక్కరోజు ముందే అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే నల్లగొండ సభకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని, ఇది బీఆర్ఎస్ విజయమని గులాబీ నేతలు చెబుతున్నారు. నల్గొండ సభను విజయోత్సవ సభగా నిర్వహించేందుకు సిద్ధమవుతుందన్నారు. అయితే అసెంబ్లీ తీర్మానంతో బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలను తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ సభలో గులాబీ బాస్ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు రేపు ఆల్ పార్టీ ఎమ్మెల్యేలతో మేడిగడ్డ సందర్శనకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దీనికి ప్రతిపక్ష నేత కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కుంగిన మేడిగడ్డ పిల్లర్లను ఎమ్మెల్యేల బృందం పరిశీలించనుంది. బ్రేకింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, అటు బీఆర్ఎస్ నల్లగొండ, ఇటు కాంగ్రెస్ కాళేశ్వరం టూర్తో రాష్ట్ర రాజకీయాలు హాట్ గా మారాయి. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి. ఎస్ దేవ్, నిజంగానే మీరు చెప్పినట్టుగా వాటర్ వార్ అనేది ఒక పీక్ స్టేజ్కి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే రాజకీయ సమీకరణాలు మారుతా ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రేపు నల్గొండ సభకు సిద్ధమవుతే, మరొక వైపు కౌంటర్ అటాక్ గా మేడిగడ్డ సందర్శనకు, ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి ఆ పిల్లలు కూలే అంటూ కూడా దాని కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గత ప్రభుత్వానికి సంబంధించి లోపాలను ఎత్తి చూపే విధంగా కాంగ్రెస్ కార్యాచరణ తీసుకుంది. మనం గత ఈ ఒక 1 మంత్ నుంచి పొలిటికల్ సర్కిల్ చూసినట్టయితే రాజకీయ పరిణామాలు ఒకసారి గమనించినట్టయితే ఏదైతే కేఆర్ఎంబి పరిధికి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాజెక్టుల ఏదైతే వాటన్నిటికీ కేఆర్ఎంబి పరిధిలో తీసుకొచ్చే దానిపైన సంతకం పెట్టారంటూ కూడా, ఆ మినిట్స్ లో సంతకం పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆ పాపం మీదే అంటూ గతంలో ఏదైతే 551 టీఎంసీల వాటరు ఉండాల్సిన వాటాని తగ్గించి 299 టీఎంసీల వాటర్ మాత్రమే కుదించారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. వీటన్నిటికీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మినిట్స్ లో చెప్పినట్టుగా మీరు కేఆర్ఎంపీకి ఎలా అప్పచెప్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొచ్చే విధంగా ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యం, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో చాలా తక్కువ సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి, వాటన్నిటినీ ఏదైతే మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా చేజారుతారు అనే ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కొక్కరుగా పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారన్న నేపథ్యం కనబడుతుంది. వీరన్నిటికీ సమాధానం చెప్పాలి. అదే విధంగా తెలంగాణ ప్రజల యొక్క నీటి వాటాను, తెలంగాణ ప్రజల నీటి అవసరాలను తుంగలో తొక్కబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలతో పాటు ఒక భారీ బహిరంగ సభకు ఒక పిలుపునిచ్చింది. కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ కి సంబంధించి పెద్ద ఎత్తున సభను దాదాపు 3 లక్షల మంది అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో 1,00,000 మందితో సభను పెద్ద ఎత్తున జరపాలి. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి మోసపూరిత వైఖరి తీసుకుంటుంది అనేది ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలనేది సభ ముఖ్య ఉద్దేశం. బీఆర్ఎస్ చేస్తున్న దానికి కౌంటర్ అటాక్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వ పాలన ఈ లోపం జరిగింది తప్ప మేము ఎలాంటి ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వానికి మేము అప్పచెప్పలేదు, కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురాలేదు, దానికి సంబంధించి మీ పాపమే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున మేడిగడ్డకు సంబంధించి ఎమ్మెల్యేలను, ఏదైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరినీ మేడిగడ్డకి తీసుకెళ్లి మీరు ఒకవైపు ప్రాజెక్టుల విషయానికి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటే, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డకు సంబంధించి కుంగిపోయాయి. అసలు మీరు చేసిన ఘనకార్యం ఏంటో చూద్దాం. నిజంగా మీరు ఏదైతే కాళేశ్వరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితే మేము చూపిస్తామంటూ కూడా ఒక సవాల్ను విసిరింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నేతలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానాన్ని
పలికింది. అయితే మొత్తానికైతే ఆహ్వానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక ఏదైతే మేము సభ రోజు పెట్టిన రోజే మీరు దానికి కౌంటర్ అటాక్ గా ఇక ఎమ్మెల్యేలను తీసుకెళ్లడము అని అంటే ఇక ఖచ్చితంగా మీరు తప్పు చేశారు అంటూ కూడా ప్రధానమైన ఆరోపణలు చేశారు. కానీ రేపు మేడిగడ్డకు తీసుకెళ్లే ముందు ఇక నల్గొండకు సంబంధించిన సభకు ముందే ఇక కాంగ్రెస్ పార్టీ ఒక ఏదైతే తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబి పరిధిలోకి మేము ప్రాజెక్టులను రాలేకపోతున్నాము, ఖచ్చితంగా మేము వెనక్కి తీసుకుంటామంటూ కూడా ఒక తీర్మానాన్ని చేసింది. ఆ తీర్మానానికి సంబంధించి ఇక ప్రతిపక్షంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరూ కూడా ఆ తీర్మానం పైన సంతకం పెట్టారు. దానికి సంబంధించి ఇక కౌంటర్ అటాక్ ఇచ్చాము, మేము ఖచ్చితంగా ఏదైతే కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టుల విషయంలో చిల్లర రాజకీయాలు చేస్తా ఉంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఒక రోజు ముందే సభకు ఒక రోజు ముందే మేము గట్టి కౌంటర్ అటాక్ ఇచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని ఏదైతే అది విజయోత్సవ సభగా అయితే మేము ఏదైతే తెలంగాణలో ఖచ్చితంగా ఏదైతే ప్రాజెక్టుల పరిరక్షణకైతేనేమి తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలకు మేమే ముందుండి పోరాటం చేయడంలో మేము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అనేది కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఒక రోజు ముందే తీర్మానం చేయడము అని అంటే ఖచ్చితంగా అది మాకు విజయం లాంటిదే. అందుకే మేము రేపు నల్గొండలో విజయోత్సవ సభ నిర్వహించబోతున్నాము. ఇక ఏదైతే తెలంగాణకు దశ దిశ అదేవిధంగా తెలంగాణ సమస్యలపైన నిరంతరం పోరాడేది ఇక బీఆర్ఎస్ పార్టీ అనే ఒక సంకేతాన్ని ఇక తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు చెప్తున్న సందర్భంగా పడుతుంది. దేవు ప్రశాంత్, మరి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఏ పార్టీల ఎమ్మెల్యేలు వస్తున్నారు అనుకోవచ్చు? ఎస్ దేవ్, అయితే కాళేశ్వరం దానికి సంబంధించి ఇప్పటికే ఇక బీజేపీ పార్టీకి సంబంధించి మేము గతంలో కూడా చూసాము. మేడిగడ్డకు సంబంధించి ఇక కుంగుబాట్లను అదే వాటన్నిటికి సంబంధించి మాకు తెలిసిన విషయమే. మరొకసారి చూపించి మాకేదో చూపించి చేయాల్సిన అవసరం లేదు అనేది బీజేపీ పార్టీ వర్షన్. ఇక మేము రాలేమని చెప్పేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఏదైతే సభ పెట్టుకున్న రోజే మీరు మమ్మల్ని తీసుకెళ్లడం ఏంటి అంటూ కూడా వారు ఒక ఎదురుగా ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఆ చిన్న చిన్న పగుళ్ళు వస్తాయో అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి చిన్న చిన్న పగుళ్ళకి మమ్మల్ని బాధ్యులను చేయడం కాదు, అది అందరికి తెలిసిన విషయమే కదా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇక మేము అక్కడికి రాలేము, మా సభను మేము నిర్వహిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాకుండా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక సీఎం ఇక మేడిగడ్డను సందర్శించబోతున్నారు రేపు. దాంతో పాటు ఇక అత్యంత ఉత్కంఠమైన ఏదైతే అంశంగా చెప్పొచ్చు రేపు ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏంటంటే ఇక నల్గొండ సభకు సంబంధించి ఇక కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ కు సంబంధించి మొట్టమొదటి స్పీచ్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటి ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారు. ఇక ప్రజల మధ్యలో ఏ విధంగా మాట్లాడబోతారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఏ విషయాలపైన మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతా ఉంది. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం మొత్తానికి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రాజెక్టులే ఏదైతే గతంలో చూసాము ప్రాజెక్టుల విషయం పైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు, పాదయాత్రలు చేశారు. ఇక దానికి సంబంధించిన అదే అంశాన్ని మరొకసారి సెంటిమెంట్ రాజేసే విధంగా ఇక నల్గొండలో ఈ సభలో వాటిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు కేసీఆర్. దాంతో పాటు ఇక ఏదైతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలు, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ అంశాలపైన పోరాడాము, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి చేసుకున్నాము, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి అవి నిజంగా అమలవుతాయా లేదు, దానికి సంబంధించి ఎలాంటి పోరాటాలు చేయబోతున్నాము, అదే విధంగా పెద్ద ఎత్తున ఇక ఏదైతే రేపు సభలో చెప్పబోతున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి కేసీఆర్ యొక్క మాటలకు సంబంధించి కేసీఆర్ ఏ విధమైన మాట్లాడతారనేది మాత్రం ఆసక్తి నెలకొన్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి మనకున్న సమాచారం మేరకు మాత్రం ఇక ప్రాజెక్టుల నుండే ఇక ఏదైతే సమర శంకరం పూరించబోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణకు దశ దిశ అదే విధంగా తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే అన్ని అంశాలపైన మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాము అనే ఒక ఇండికేషన్ కి ప్రజలకు ఇవ్వబోతున్నట్టు కేసీఆర్ ఇవ్వబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే ఇక వాటర్ వార్ మాత్రం పూర్తి పీక్ స్టేజ్ కి వచ్చిందనే చెప్పొచ్చు. మొత్తానికైతే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఈ నీటికి సంబంధించిన ఒకవైపు ఇక
ఆ తాగునీటి సాగునీటికి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబి పరిధిలోకి వెళితే తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుందనేది మాత్రం ఇక ఇరుపక్షాలకు సంబంధించిన వాళ్ళు వాదిస్తున్న సందర్భం. మొత్తానికైతే ఒక తీర్మానం మాత్రం ఇప్పుడు అసెంబ్లీలో జరిగింది. మొత్తానికైతే కేఆర్ఎంబికి మేము అప్పగించామంటూ కూడా ఒక తీర్మానం అయితే జరిగింది దేవ్. మొత్తానికైతే రేపు సభలకు సంబంధించి రేపు ఇటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని మాత్రం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం. ఇక కేసీఆర్ మాత్రం ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. కేసీఆర్ కి సంబంధించి ఎలాంటి వ్యూహ రచనలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారని మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న నేపథ్యం. దానికి కౌంటర్ అటాక్ గా ఇటు ఇక మేడిగడ్డకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, దానికి సంబంధించి మొత్తానికైతే ఎలాంటి ఇక భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది దేవ్.